బీఆర్ఎస్ బీజేపీ విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ఆరోపణలకు ఎప్పటికప్పుడు గట్టిగా బదులివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విస్పష్ట ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని ఎక్కడికక్కడ ఖండించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మూసీని ప్రక్షాళన, వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన సహా పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గంటపాటు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. విపక్షాల విమర్శలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని అభిప్రాయపడినట్లు సమాచారం. 18,000 కోట్లతో రుణమాఫీ చేసినా, ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టినా సర్కారుకు ఆశించిన స్థాయిలో పేరు రాలేదనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రాకుండా బీఆర్ఎస్ బీజేపీ నిత్యం బురద జల్లుతున్నాయని, ఆ పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించినట్లు సమాచారం. విపక్షాల ఆరోపణలకు పూర్తి వివరాలతో సమాధానం చెప్పేందుకు పార్టీ పరంగా ఓ విభాగాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి విమర్శలపై తక్షణం స్పందించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు పూర్తి వివరాలతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 20న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో అక్కడ ప్రచారం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందుబాటులోకి వస్తారని, ఆ తర్వాత ప్రతిపక్షాల ఆరోపణలపై ఎదురుదాడి ముమ్మరం చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నాయకుల్లో అంతర్గత విభేదాలు సమసిపోయేలా చర్యలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు తెలుస్తోంది.